అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో శుక్రవారం నాడు అధిక మాసం సందర్భంగా 33 మందికి తాంబూలం ఇద్దామనేసి గంగమ్మ దేవి టెంపుల్‌కి వెళ్ళాము. నేను ముందుగానే బ్లౌజ్ పీసు మరియు ఒక్కలు, ఒక్క చీటి, పసుపు, కుంకుమ కవర్‌లన్నీ తెచ్చిపెట్టాను. కానీ పండ్లు, పూలు, ఆకులు ఇవి ముందుగానే తెచ్చిపెట్టుకుంటే వాడిపోతాయనేసి ఏ రోజు ఇస్తాం కదా ఆ రోజే తెచ్చుకుంటాయనేసి అన్నీ తీసుకొని గంగమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము. ఈ గంగమ్మ తల్లి టెంపుల్ తిరుపతిలో ఉంది. సాక్షాత్ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి చెల్లెలని కూడా చెప్తారు. అలాంటి గుడిలో ఈ చిన్న కార్యం జరిపించుకోవడం అంటే నా అదృష్టమనే భావిస్తున్నాను. అక్కడ మేము ఎలా జరుపుకున్నామనేది మీకు చూపిస్తూ, ఈ వడిబియ్యం ఎందుకు, ఏమి అనేది నాకు తెలిసిన 4 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సనాతన ధర్మంలో ముత్తైదువులకి వడిబియ్యం పోయడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. దీని వెనక ఎంతో లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయంగా, అలాగే సామాజికంగా కారణాలు కూడా ఉన్నాయి. అందులో ఈ అధిక మాసంకి ఇంకా చాలా విశిష్టత ఉంది. హిందూ ధర్మంలో ప్రతి ముత్తైదువుకి సాక్షాత్ లక్ష్మి, సరస్వతి, పార్వతి అంటే త్రిశక్తి స్వరూపంగా అని నమ్ముతాము. అందుకని ముత్తైదువులకి ఒడి నింపడం అంటే సాక్షాత్ జగన్మాతకి ఒడిబియ్యం సమర్పించినట్లు అని అనుకుంటారు. దీనివల్ల అమ్మవారు ప్రసన్నురాలై మన ఇంటి సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఇస్తుందని కూడా, అలాగే సౌభాగ్యాన్ని కూడా ఇస్తుందని నమ్ముతాము. సాధారణ రోజుల్లో ఉడి నింపడం కంటే అధిక మాసంలో చేయడం వల్ల అనంత కోటి పుణ్యం లభిస్తుంది అని కూడా చెప్తారు. మన పురాణాల ప్రకారం ఈ బ్రహ్మాండంలో 33 కోట్ల మంది దేవతలు అంటే ముక్కోటు దేవతలు ఉన్నారు అని అనుకుంటాము. అధిక మాసంలో 33 మందికి ఉడి నింపడం వల్ల 33 కోట్ల దేవతల ఆశీస్సులు మన కుటుంబానికి లభిస్తాయని శాస్త్రాలు నమ్ముతాయి. అక్కడ ఒక చాప వేసి 33 బ్లౌజ్ పీసులు, 2 ఆకులు, ఒక్క, అలాగే 2 దొన్నెలు పెట్టి పసుపు, కుంకుమ కూడా పెడుతున్నాను. మా కుశల కూడా తనకు తోచినంత సహాయం చేస్తుంది. అంటే అన్ని సర్ది పెట్టేది. అందరికీ ఒక్కొక్క సంచి ఇచ్చింది పెట్టుకోవడానికి. మనం ఏం చేస్తూ ఉంటే పిల్లలు అదే నేర్చుకుంటారు కదా! ఇప్పుడు నేను ఇచ్చిన ఈ బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, పండ్లు దానికి కూడా ఒక్కొక్క రీజన్ ఉంది. మొదటిది బ్లౌజ్ పీస్. అంటే దీన్ని వస్త్రం దానం అని కూడా అంటారు. ఇది ఇలా బ్లౌజ్ పీస్ ఇస్తే మహిళలకు ఇచ్చే గౌరవం మరియు సౌభాగ్యానికి సంకేతం అని చెప్తారు. పసుపు, కుంకుమ ఇది ముత్తైదువుకి పరమ పవిత్రమైన ద్రవ్యాలు. ఇవి ఇంట్లోకి అనుకూలంగా అంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మూడోది తాంబూలం అంటే తమలపాకు, ఒక్కలు. తాంబూలం ఇవ్వడం అంటే అత్యున్నత గౌరవం ఇవ్వడం అని అర్థం. ఇది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది అని కూడా చెప్తారు. తర్వాత పండ్లు, ఫలము అది కూడా అంతే సమృద్ధికి సంకేతం. అంటే మన వంశం, సంపద ఎల్లప్పుడూ పచ్చగా వృద్ధి చెందాలని అర్థం. పూలు తర్వాత మన జీవితంలో ఎప్పుడు సుగంధభరితంగా, ప్రసన్నంగా ఉండాలని ఆశీర్వదించడానికి సంకేతం. అందుకనే పూలు ఇస్తామని చెప్తారు. చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వస్తువుకి కూడా తన్నదే అయిన విశిష్ట స్థానం ఉంది. వడిని గర్భకోశానికి సంకేతంగా భావిస్తారు. అది ఒక జీవాన్ని సృష్టించే పవిత్ర స్థానం. అక్కడ సౌభాగ్య ద్రవ్యాలు ఉంచి పూజించడం వల్ల అంటే ఇంట సంతాన భాగ్యం, వంశోద్ధారం మరియు దీర్ఘ సుమంగళీ భవ అనే దీవెనలు సదా ఉంటాయని అర్థం. అందుకే చూడండి కొంతమంది పిల్లలు కాకపోతే ఎవరింటైనా ఒడిబియ్యం పెట్టుకోరండి పిల్లలు అవుతారని కూడా చెప్తారు. పూర్వకాలంలో కూడా ఒకరికొకరు గౌరవించుకోవడానికి ఆడబిడ్డలు ఇంటికొస్తే ప్రేమాభిమానాలతో సత్కరించి ఈ పద్ధతి పెట్టేవారు. ఇది సామాజికంలో బంధువులని, ప్రేమాభిమానాల్ని పెంచేస్తుంది. మన పెద్దలు ఏం చేసినా ఒక మంచికే అనేది తెలుస్తోంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు అందరికీ వడ్డించుతున్నాం కదా! పూలు ఇప్పుడు ఇస్తుంది ఏంటి అనుకుంటున్నారా? నాకి కొద్దిగా మతిమరుపండి. అందుకనే నేను ఒకరోజు ముందుగానే అన్నీ సర్దుకుంటాననమాట. ఆల్రెడీ 2, 3 వీడియోలు కూడా మీరు చూసారు. ముందు అంత సర్ది పెట్టుకున్న ఏదో ఒకటి మర్చిపోతుంటాను. అన్నీ సర్దేటప్పుడు పూలు మర్చిపోయాను. ఎందుకంటే అది డిక్కీలో పెట్టామనమాట పూలు తీసుకున్నప్పుడు. నేను పెట్టేటప్పుడు అందరూ వచ్చేలోపు మర్చిపోయాను. తర్వాత గుర్తుకొచ్చింది.
మా అమ్మాయికి అధిక మాసం వాయనం ఇచ్చాం కదా! అప్పుడు కూడా అంతే తులసి చెట్టు, మరి కృష్ణుడి విగ్రహం బయట పెట్టాను. మర్చిపోయాను. తర్వాత ఇచ్చాను. మొన్న దీపదానం చేశాను కదా! అక్కడ కూడా అంతే ఒత్తులిచ్చాను. దాంతో పాటు నెయ్యి ఇవ్వాలనుకున్నాను. నెయ్యి పక్కల పెట్టి మర్చిపోయాను. అది తర్వాత ఇచ్చాను. మీలో ఎవరైనా కూడా నాలాగా మతిమరుపుంటే కామెంట్‌లో తెలియజేయండి. ఏమి మర్చిపోయారన్నది కూడా చెప్పండి. ఇంగ అందరికిచ్చాక లోపలికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. తర్వాత బయటికొస్తే ఇక్కడ కుండకి పసుపు, కుంకుమ రాసి, యాపాకు పెట్టి నెత్తి మీద మోసుకొస్తారు. ప్రదక్షిణ చేస్తారు. తర్వాత అందులో ఉన్న కుంకుమ వాళ్ళకి పెట్టి వాళ్ళకి దిష్టి తీసి అది పోయి ఆ కుండనక్కడ పగలగొడతారు. అప్పుడు వాళ్ళకి తోచినంత దక్షిణ ఇస్తారనమాట. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో గంగమ్మ జాతరకి పోయినప్పుడు ఆ వీడియోలో పెట్టాను. ఇక్కడ ఇది స్పెషల్ అనమాట. మనము ఏదైనా అనుకుంటే గట్టిగా అది అవుతది అనడానికి ఇదే నిదర్శనము. మేము కొత్తగా షిఫ్ట్ అయ్యాము. 33 మంది ఎవరిని పిలవాలి? ఎవరికియ్యాలి? అనుకున్నాను. అప్పుడు గుర్తుకొచ్చింది గుడిలో ఇద్దాము అనేసి ఇక్కడికొచ్చి అమ్మవారి ఆశీర్వాదం కూడా పొందాము. ఆ తల్లి గంగమ్మ తల్లి ఆశీర్వాదం మీకందరి పైన ఉండాలని చెప్తూ ఈరోజు వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ నమస్కారం అండి. థాంక్ యూ.